పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసి శాసన మండలిలో ఎంటర్ కాబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేసి ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసి శాసన మండలిలో అడుగుపెట్టబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ అసలు నిజంగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారా? ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారా? శాసన మండలిలో అడుగుపెట్టబోతున్నారా? అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను అనుకున్నది ఎంత కష్టమైనా ఆయన చేరడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే ఆ లక్ష్యాన్ని చేరడానికి ఏ రూపంలోనైనా ఎలాగైనా చేరేటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి లీడరు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. ప్లస్ ఈవెన్ ప్రత్యర్థులు కూడా మొండోడు రాజకన్నా గొప్పోడు అనేటువంటిది చాలా సందర్భాల్లో వాడారు ఆ పదాన్ని కూడా. అలానే జగన్మోహన్ రెడ్డి గారు మామూలు మొండి కదా జగమొండి అని చెప్తుంటారు. ఆ జగమొండితనమే అతన్ని సీఎం చేసింది. ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి అడిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కన్విన్స్ అయ్యి ఓట్లు వేశారు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు చూశారు 2019 నుంచి 2024 వరకు. కాబట్టి చూసిన తర్వాత ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 మందికి పరిమితం చేశారు ఆయన్ని. సో ఆయన ఎలాంటి ఆంధ్రప్రదేశ్ సమాజానికి బాగా అవగాహన ఉంది అని చెప్పి చెబుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్ సమాజం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? ప్రతిపక్ష హోదా కూడా అతనికి ఉండకూడదు అనేదే కదా తీర్పు. కానీ ఈయనకి ప్రతిపక్ష హోదా కావాలి. ఇప్పుడు ఆయన ఇప్పుడు కోరుకుంటుంది అదే కదా, ప్రతిపక్ష హోదా నాకు కావాలి, ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అనేది కదా అతని టార్గెట్. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కావాలి. సో ప్రతిపక్ష నాయకుడు కావాలి అని అంటే ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? అసెంబ్లీలో లేవు. అసెంబ్లీలో లేకపోగా అయ్యన్న పత్రుడు గారు స్పీకర్ గారు ఏమన్నారు? చట్టం తన పని తాను చేసుకోబోతుంది అని అన్నారు. అంటే అర్థం ఏంటి? ఒక 60 రోజుల పాటు కంటిన్యూగా సభ్యులు హాజరు కాకపోతే డిస్క్వాలిఫై చేసే అధికారం స్పీకర్ గారికి ఉంది. ఓకే, డిస్క్వాలిఫై చేస్తే అప్పుడు ఎమ్మెల్యే పదవి పోతుంది. ఆ అవకాశం ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇవ్వరు. ఏదో రోజు వచ్చి సంతకం పెట్టుకొని వెళ్ళిపోతారు. ఓకే, కానీ ఆయన టార్గెట్ ఏంటి? ఎమ్మెల్యేగా ఉండటం కాదు, ప్రతిపక్ష నాయకుని హోదా కావాలి. ఓకే, ప్రతిపక్ష నాయకుని హోదా కావాలంటే ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఆయనకి మండలిలో ఎమ్మెల్సీ కావటం. ఓకే, మండలిలో ఎమ్మెల్సీ అయితే కనుక అక్కడ నీకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్సీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ విపక్ష నేతగా ఉండొచ్చు ఎమ్మెల్సీ అయితే. సో ఆ దిశగా ఆయన ఆలోచించి ఆయన ఏదైతే అనుకున్నారో దాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు అది కనుక ఒకవేళ నెరవేర్చుకునే దానికి ఆయన సిద్ధపడితే ఎమ్మెల్యే పదవికి ఇక్కడ రాజీనామా చేయాలి. ఓకే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అక్కడ ఎమ్మెల్సీ కావడానికి అవకాశం ఉంటుంది ఉంటే. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా ఖాళీగా అయినా కానీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో లేకపోతే లోకల్ బాడీ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి కానీ ఎమ్మెల్యే కోటాలో మళ్ళీ రాదు. ఎందుకంటే ఎమ్మెల్యే లేరు కాబట్టి. అంటే ఆయన అక్కడ కడప ఏరియాలో ఒకవేళ మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే అప్పుడు ఏదైనా పార్టిసిపేట్ చేసి ఆయన గెలిస్తే కనుక అప్పుడు ప్రతిపక్ష నేత కావడానికి అవకాశం ఉంది. ఓకే, ఇది ఒక్కటే ఆప్షన్ ఆయనకి, ఆయన అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడానికి. అంతకుమించి ప్రతిపక్ష హోదా అనేది వచ్చే అవకాశం లేదు. కారణం ఏంటంటే ఆయన కౌలన్ షక్దార్ రూల్స్ ప్రకారం నీకు 18 మంది ఎమ్మెల్యేలు కనీసం 19 మంది ఉంటే తప్ప నీకు ప్రతిపక్ష హోదా రాదు. కాబట్టి అది అవకాశం లేదని తెలిసి కూడా ఆయన చెప్పే లాజిక్ ఏంటి? అసెంబ్లీలో 2 పక్షాలు ఉన్నాయి, అధికార పక్షం విపక్షం. అధికార పక్షం ఏదంటే అన్నీ కలిపి చెబుతున్నాడు. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ అన్నీ కలిపి ఒకే పార్టీ అధికార పక్షం. విపక్షం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి విపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి తనకి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వాలి అనేది ఆయన చేస్తున్న డిమాండ్. కానీ ఇక్కడ నీకు అసెంబ్లీ బులెటిన్లో చూస్తే కనుక కూటమి అని ఉండదు. అసెంబ్లీ బులెటిన్లో జనసేన ఎమ్మెల్యేలు 21 మంది ఉంటారు. అసెంబ్లీ బులెటిన్లో జనసేన కింద ఉంటారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 145 మంది తెలుగుదేశం పార్టీకి ఉంటారు.
అలాగే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీజేపీ లిస్టులో ఉంటారు. అవును. అంతే తప్ప నీకు యాజ్ పర్ ది రికార్డు నీకు వీళ్ళందరూ ఒకటే అని చెప్పి ఉండదు. వీళ్ళందరూ ఒకే పార్టీ కింద నీకు అసెంబ్లీ బులెటిన్ ఉండదు. అవును. అలాంటప్పుడు నువ్వు ఈ మొత్తం ఒకటే పార్టీ కింద నువ్వు గుర్తించమని చెప్పి ఎలా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి అక్కడ ఆన్ ది రికార్డ్ ఏంటి? తెలుగుదేశం పార్టీ అధికార పక్షం బలంగా ఉంది కాబట్టి, విపక్షం లేదంటే ప్రతిపక్షం ఎవరున్నారు? జనసేన హైయెస్ట్ ఉంది, 21 మంది ఎమ్మెల్యేలు. నువ్వు బలమైనటువంటి పార్టీ జనసేన అక్కడ ఉన్నప్పుడు నీకు 11 మంది ఎమ్మెల్యేలతో నీకు ఎట్టిస్తారు ప్రతిపక్షం అసలు? ఆయన చెప్పిన లాజిక్ ప్రకారం అయినా కానీ కదా. అంటే ఆన్ ది రికార్డ్ మాట్లాడుకోండి. ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది? చట్టం కానీ కోర్టులు కానీ ఏం చెప్తుంది? నువ్వు ఆన్ పేపర్ ఎవిడెన్స్ చూపిస్తేనే కదా, లేకపోతే తెలియదు కదా. అలాగే అసెంబ్లీలో కూడా అంతే. సో కాబట్టి ఆయన చెప్తున్న ఆ లాజిక్ కూడా పనిచేయదు. అందుకని ఆయన ఏం చేశాడు? ఆయన హైకోర్టుకి లెటర్ రాశారు. హైకోర్టుకి ఏం రాశారు? నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష హోదా ఇప్పించండి అని చెప్పి హైకోర్టుకి లెటర్ రాశారు. సరే, హైకోర్టులో ఉంది అది, ఆ పిటిషన్ అట్టు ఉంది, దాని మీద వాదాలు ప్రతివాదాలు జరుగుతాయి. ఇప్పుడు జరిగే పరిస్థితులు కూడా కనపట్టలేదు, అది వాయిదా పడి ఉంది. అసలు హైకోర్టు ఎప్పుడైనా సరే ప్రతిపక్ష నాయకుడిని నిర్ణయించినటువంటి చరిత్ర ఉందా న్యాయ వ్యవస్థలో? ఎక్కడ లేదు. న్యాయ వ్యవస్థలో ఎక్కడా ఉండదు. ఓకే. ఏది లెజిస్లేషన్లో జోక్యం చేసుకొని సీఎం ఎవరు ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు ఎవరు ఉండాలి, లేదా చీఫ్ విప్ ఎవరు ఉండాలి, విప్ ఎవరు ఉండాలి, స్పీకర్ ఎవరు ఉండాలి, ఇవన్నీ న్యాయస్థానాలు నిర్ణయించవు. న్యాయస్థానాలకు సంబంధించినటువంటి అంశం కాదు అది. ఓకే. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంకి ఆయన అంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే వైఎస్ భారతి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? అంటే తండ్రుల కాలం నుంచి ఈయనే అక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడి నుంచే పోటీ చేశారు. అలాగే తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచే పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ ఆయన కనుక ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది? ఆప్షన్ ఒకటే ఒక ఆప్షన్, భారతి గారే. ఆప్షన్ లేదు కదా, ఒకే ఒక ఆప్షను. అయితే భారతి గారు, లేదంటే అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి భారతి గారు, ఇంకా ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు ఆయనకు విజయం గారు దూరం అయ్యారు, విజయం గారు లేరు. విజయం గారు అసలు ఆయన దగ్గరకు పోవడానికి కూడా ఇష్టపడలేదు అనేది వస్తున్నటువంటి న్యూస్. షర్మిల గారు, ఆమెకంటే ఒక పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఆవిడైతే అక్కడి నుంచి పోటీ చేస్తారు, కాకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ పోటీ చేయడానికి ఇష్టపడరు కదా ఎల్లరు కూడా. ఓకే. సో కాబట్టి ఆప్షన్ ఒకటే, భారతిరెడ్డి గారే ఆడ పోటీ చేస్తారు. ఎందుకు ఈవెన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన బెయిల్ రద్దు అయితే కనుక ఇమీడియట్గా సీఎం ఎవరు అనే దాని మీద అప్పట్లో చర్చ వచ్చినప్పుడు భారతిరెడ్డి గారి పేరు వచ్చింది, తర్వాత పెద్దిరెడ్డి గారి పేరు వచ్చింది కదా. సో కాబట్టి భారతిరెడ్డి గారే ఆప్షన్. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఆయన జైలుకి వెళ్తే ఆటోమేటిక్గా ఎమ్మెల్యే పదవి పోతుంది. అప్పుడైనా భారతిరెడ్డి గారే అక్కడి నుంచి పోటీ చేస్తారు. లేదు ఈయన రాజీనామా చేసి మండలికి వెళ్ళి అక్కడ ఏదో ప్రతిపక్ష నేత హోదా తీసుకోవాలన్నా భారతిరెడ్డి గారే ఇక ఆయన నుంచి పోటీ చేయాల్సి వస్తుంది. ఆప్షన్ వేరే లేదు ఆయనకి. ఇంట్లో వాళ్ళందరూ దూరం అయ్యారు కాబట్టి ఆప్షన్ భారతిరెడ్డి గారే. కాబట్టి అక్కడి నుంచి ఆవిడ పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఇది ప్రతిపక్ష హోదా కావాలి అంటే మాత్రం అదొకటి ఆయనకు ఉండే ఆప్షన్.